వెల్కమ్ టు మై ఛానల్ నూరా కిచెన్. నేనైతే టమోటా గుజ్జు చేస్తున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. రైస్లోకి చాలా అంటే చాలా సింపుల్గా తయారైపోతుంది. ఈ టమోటా గుజ్జు తయారీ విధానం చూద్దాం. చూడండి, టమోటా ముక్కలు, కరివేపాకు, సాసువలు, జీలకర్ర, ఎర్రగడ్డలు, చూడండి తెల్లగడ్డ పాయలు, పచ్చిమిరపకాయలు, చింతపండు, టమోటా ముక్కలు చూడండి, కరిపెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఎర్రగడ్డలు వేయాలి, తెల్లగడ్డ పాయలు వేయాలి, సాసువలు, జీలకర్ర వేయాలి, కరివేపాకు వేయాలి, పచ్చిమిరపకాయలు వేయాలి. చూడండి, ఇలా వేయించుకోవాలి. వేగుతున్నాయి. చూడండి, ఇలా వేయించుకోవాలి. ఇప్పుడు టమోటా ముక్కలు వేసుకోవాలి. టమోటా ముక్కలు బాగా వేగాలి. మొత్తం అన్నీ పచ్చి వాసన పోయేట్టుగా వేగాలి. చింతపండు వేసుకోవాలి. చూడండి, వేగుతున్నాయి. చూడండి, పచ్చిగా ఉన్నాయి కదా, నీళ్ళు ఉన్నాయి. ఈ నీళ్ళు ఇమిడియట్గా వేయించుకోవాలి. పచ్చి వాసన పోయేట్టుగా బాగా అన్నీ వేగాలి. చూడండి, రుచికి సరిపడా కల్లుప్పు వేసుకోవాలి. ఇలా కలుపుకోవాలి. చూడండి, బాగా ఏగిపోయాయి. ఎక్కడే కానీ నీళ్ళు లేవు. చూడండి, కొన్ని కూడా ఇలా వేగాలి. టమాటా ముక్కలు కూడా ఇలా నలగాలి. చూడండి, నీళ్ళు వేసుకోవాలి. ఈ గ్లాస్తో ఒక గ్లాస్ నీళ్ళు వేసి కుక్కర్ మూత పెట్టుకొని, చూడండి, కుక్కర్ మూత పెట్టుకొని 3 విజిల్ తర్వాత ఆవిరిపోయాక ఇలా ఓపెన్ చేసుకుంటే చక్కగా ఉడికిపోయింది. చూడండి, ఇప్పుడు రుద్దుకోవాలి మెత్తగా. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. టమోటా పప్పు కూడా అంటారు ఈ కూరను. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం షేర్ చేయండి. ఇండియా దుబాయ్ వీడియోలో వచ్చాయి. చూడండి, చక్కగా రెడీ అయిపోయింది. మీరు కూడా ఇలా ఒక పార్ట్ ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం షేర్ చేయండి. మంచి స్మెల్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.